హాయ్ అండి. సాఫ్ట్‌గా గులాబ్ జాములు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను. ముందుగా 175 గ్రామ్స్ గులాబ్ జామ్ మిక్స్‌ని తీసేసుకుంటున్నాను. కాచి చల్లారి పెట్టుకున్న పాలను కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ ముద్దలాగా ఎలా కలుపుకుంటాం అలా సాఫ్ట్‌గా కలిపేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని బాగా అప్లై చేసేసుకొని మూత పెట్టేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 కప్స్ షుగర్‌ని వేసేసుకొని 2 కప్స్ వాటర్ కూడా పోసేసుకొని బాగా షుగర్ అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు 4 ఇలాచీని దంచుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు లైట్ తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాకం ఆరిపోకుండా ఒక హాఫ్ నిమ్మబద్దని రసాన్ని పిండేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను. ముందుగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో గులాబ్ జామున్లు చేసేసుకొని ఇలాగ అరచేతిలో వేసేసుకొని నిదానంగా ఒత్తుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలా గులాబ్ జామున్ లాగా చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ గులాబ్ జామున్లు వేసేసుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని షుగర్ సిరప్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను.